పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ బస్తీ దవాఖానాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైపోయింది. మెడిసిన్స్ కూడా డేట్లు అయిపోయినటువంటి మెడిసిన్లు వాడుతున్నారు పేషెంట్స్‌కి అని అవునండి. అంటున్నారు. ఇది అంటే గత ప్రభుత్వంలో హాస్పిటల్స్ ఏ విధంగా ఉండే? అసలు ఇప్పుడు హాస్పిటల్స్ పరిస్థితి ఎట్లున్నది? తెలంగాణ రాకముందు మనం చూసుకుంటే పెద్ద ఎత్తున అసలు ఈ మెడికల్ నేను రాను ప అమ్మో దవాఖానకు ప్రభుత్వ దవాఖాన కానీ అవును. గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు హరీష్ రావు గారు వాడే ఆ లైన్ నుంచి మనం చూసుకుంటే నిజంగానే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటోళ్ళు. హ్మ్. అట్లాంటిది ఒక్క మా జూబ్లీహిల్స్‌లో ఒక బోర్బండ డివిజన్‌నే చూసుకుంటే దాదాపు 3000 పైచిలకు బస్తీ దవాఖానాలు హైదరాబాద్‌లో కట్టించడం జరిగింది. ఒక్క బోర్బండ డివిజన్‌లోనే 3 బస్తీ దవాఖానాలు నూతనంగా ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా వీకర్ సెక్షన్ వాళ్ళ కోసం. అందులో దాదాపు 111 టెస్టులు ఉండేటివి. 111 టెస్టులు ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవానికి ఏదైనా టెస్టులు కావాలంటే వేలల్లో మనం ఈరోజు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటిది 111 టెస్టులు ఉచితంగా ఆ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేటాయించింది. దాని తర్వాత 114 144 దాదాపు 144 రకాల మెడిసిన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్ద ఎత్తున ఎట్లాంటి మెడిసిన్ వాళ్ళకి అవసరం ఉన్నా కానీ ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు పేదవాళ్ళకి ఇచ్చింది. నేడు నిన్న వ్యవస్థ ఏంది అక్కడ పరిస్థితి ఏందని చూడడానికి పోతే ఉన్న బస్తీ దవాఖానాలన్నీ కూడా బూజు పట్టి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇవే మెడిసిన్స్ కానీ అవన్నీ కూడా అవుట్డేటెడ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండడం గమనించి నిజంగా బాధ అనిపించింది. అంటే ఈ పేద ప్రజలు ఒకవైపు వాళ్ళకు ఆర్థికంగా అవకాశం కల్పించకపోగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి ఏమైనా మాత్రం ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో నెట్టేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకోవచ్చు.